హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీరు అందరి స్టోరీస్ని చూసే ఉంటారు కదా. మీకు ఎవరి స్టోరీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సన్ అండ్ న్యూయా స్టోరీని చూపిస్తారు. సన్ అండ్ న్యూయా ఇద్దరు కలిసి బస్సులో వెళ్తూ ఉంటారు. అప్పుడు న్యూయా, టీచర్ సన్, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇదే నా మొదటిసారి బస్సులో రావడం అని చెప్తాడు. అప్పుడు ఇది నీకు కష్టంగా ఉండొచ్చు, నా బాయ్ ఫ్రెండ్గా ఉండాలంటే నువ్వు ఓపిక్గా ఉండాలి అంటే సన్ చెప్తాడు. అప్పుడు న్యూయా, నేను ఉండలేను కానీ అని సన్ భుజంపై పడుకొని, కానీ నీ పక్కనే ఉండడమే నాకు చాలా సంతోషం అని చెప్తాడు. అప్పుడు సన్ నవ్వుతూ, నువ్వు చాలా క్యూట్ న్యూయావి, మళ్ళీ నేను ఇంత క్యూట్గా ఉన్నవారిని ఎవరినైనా కలుస్తానా అంటాడు. అప్పుడు న్యూయా, చాలు, నువ్వు చాలా ఎక్కువగా చెప్తున్నావు అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇద్దరు న్యూయా రూమ్కి వెళ్తారు. సన్ సోఫాలో పడుకొని ఉంటాడు. న్యూయా నూడిల్స్ తీసుకుని వచ్చి సన్ మీద కూర్చొని, నువ్వు అలసిపోయావా అంకుల్ అంటాడు. లేదు, కానీ నీకు ఇది హార్డ్గా ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు న్యూయా ఒక్కటి పీకుతాడు. ఓ, నన్ను ఎందుకు కొట్టావని చెప్పి సన్ అడుగుతాడు. అప్పుడు న్యూయా, అంకుల్ నువ్వు మళ్ళీ అలా అనకు, మనం ఇప్పుడు రిలేషన్లో ఉన్నాం. ఒకవేళ ఒకరు హ్యాపీగా ఉంటే ఇద్దరు ఎలా షేర్ చేసుకుంటారో అదేవిధంగా బాధని కూడా షేర్ చేసుకోవాలి కదా అని అంటాడు. తర్వాత, నీ ఒళ్ళు నొప్పిగా ఉందా అంకుల్, అయితే నేను నీకు మసాజ్ చేస్తా అంటూ మసాజ్ చేస్తూ, ఇప్పుడు బాగుందా అంకుల్ అని అడుగుతాడు. అవును, చాలా బాగుంది అంటూ సన్ చెప్తాడు. ఓ, నేను మీకు చెప్పడమే మర్చిపోయాను, నూడిల్స్ తయారు చేసి తీసుకొచ్చానని అంటాడు. అప్పుడు సన్, నూడిల్సా, నా ఫేవరెట్ అంటూ సన్ అంటాడు. న్యూయా లేచి సన్కి నూడిల్స్ ఇస్తూ, ఇదిగో నాంగ్ న్యూయా రెసిపీ, ట్రై చేయి అంటూ తినిపించి, బాగుందా అని అడుగుతాడు. చాలా బాగుందని సన్ చెప్పగానే, నాకు ఇప్పుడు నూడిల్స్ కూడా చేయేస్తుంది అని చెప్పి సన్ని ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు సన్ హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ మధ్య జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత న్యూయా, నువ్వు కాన్సర్ట్కి వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అవును అని సన్ చెప్తాడు. అప్పుడు న్యూయా టికెట్స్ తీసి, ఇదిగో కాన్సర్ట్ టికెట్స్ అని ఇస్తాడు. అప్పుడు సన్ షాక్ అయ్యి, కాన్సర్టా, సేవ్ సండే కాన్సర్టా, ఏంటి ఇది నిజమా అని అంటాడు. అవును, సేవ్ సండేనే, ఇది నిజమే అంటూ న్యూయా చెప్తాడు. సేవ్ సండే అంటే ఎగ్జైట్మెంట్గా అరుస్తూ న్యూయాని హగ్ చేసుకుంటాడు. నేను నీకు ముద్దు పెట్టచ్చా అంటూ న్యూయాకి ముద్దు పెడతాడు. ఇద్దరు సేవ్ సండే కాన్సర్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. మొత్తానికైతే సన్ ఫస్ట్ నుంచి అనుకుంటున్న కోరిక అయితే నెరవేరింది. న్యూయాకి థ్యాంక్స్ చెప్తాడు. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇంతటితో వీళ్ళ స్టోరీ ఎండ్ చేస్తారు. నెక్స్ట్ టీమ్ అండ్ మన స్టోరీ. టీమ్ పీపీటీ ఆన్ చేసి మరీ తను చెప్పాలనుకుంటున్న విషయాలనే ప్రాజెక్టుగా తయారు చేసుకొని మనతో చెప్తూ ఉంటాడు. ఈ ప్రిన్స్ తన ప్రియమైన స్మైల్ దగ్గర బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడగడానికి కారణం ఏంటంటే, ఫస్ట్, తన చాలా రోజుల నుంచి తన ఫ్రెండ్స్ని చూడడానికి వెళ్ళలేదు. టోటల్గా 3 నెలలైంది. అందుకే ప్రిన్స్ నిన్ను పర్మిషన్ అడుగుతున్నాడు. సెకండ్ది, నా ఫ్రెండ్ కింగ్ ఎప్పుడు నన్ను బయటికి రమ్మని అడుగుతున్నాడు. అందుకే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. థర్డ్ది, ఒకవేళ మనం కొన్నిసార్లు దూరంగా ఉంటే అది మనల్ని ఇంకా ఎక్కువ మిస్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు మన ప్రేమ పెరుగుతుంది అని అంటాడు. అప్పటికే టీంకి చెమటలు పడుతూ ఉంటాయి. ఫోర్త్ది, నా స్మైల్ ప్రపంచంలోనే చాలా క్యూట్ కదా, అందుకే నేను చెప్పిందంతా వింటాడు. ఫిఫ్త్ది, ప్రిన్స్ ఒక స్మైల్ని మాత్రమే లవ్ చేస్తున్నాడు. అందుకే ప్రిన్స్ ప్రామిస్ చేస్తున్నాడు తను ఎవరి వంక చూడను అని. అనగానే మనం మెల్లిగా టీం దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పేది బాగానే ఉంది అని టీంపై చెయ్యి వేసి కిందికి లాక్కొని, కానీ నాకు అర్థం కావట్లేదు, దీనివల్ల మన ఇద్దరికి ఏం లాభం వస్తుందని అని అంటాడు. అప్పుడు టీం క్యూట్గా, నీకు లాభం ఏంటంటే నువ్వు బుక్స్ చదువుతూ పడుకోవచ్చు ఎవరో డిస్టర్బ్ చేయకుండా. ఫ్రెండ్స్కి లాభం ఏంటంటే తను బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో రిలాక్స్ అవుతాడు అని చెప్తాడు. పర్మిషన్ ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు ఏంటి రిలాక్సా, అయితే ఈ ప్రిన్స్ స్మైల్తో ఉన్నప్పుడు అలా స్ట్రెస్గా ఉంటున్నాడా అని అడుగుతాడు. అది అలా కాదు స్మైల్, నేను రాంగ్ వర్డ్ యూజ్ చేశాను. నేను అనేది ఏంటంటే ప్రిన్స్ తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాడు అంతే అని చెప్తాడు. అప్పుడు ప్రిన్స్ ప్రాజెక్ట్ అంతా షార్ప్గా ఏం లేదు, ఇంకా నీ అవుట్ఫిట్ చాలా బాగా అండ్ సెక్సీగా ఉంది అని అంటాడు. నా అవుట్ఫిట్టా, ఈ అవుట్ఫిట్ చాలా నార్మల్గానే ఉంది, కానీ నువ్వు నన్ను చేంజ్ చేసుకోమంటే నేను చేంజ్ చేసుకుంటాను, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వు అని అంటాడు. సీన్ కట్ చేస్తే
టీమ్ ఒక ఫన్నీ అండ్ క్యూట్ అవుట్ఫిట్తో క్యాప్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని కనిపిస్తాడు. మన దగ్గరికి వచ్చి ప్రిన్స్ ఇప్పుడు వెళ్తాడు అని చెప్పి వెళ్తుంటే మన ఆగమండి, నీ డ్యూటీస్ అయిపోయాయా అని అడుగుతాడు. అది లాండ్రీ, మాపింగ్, ప్యాకింగ్ అన్నీ అయిపోయాయని చెప్తాడు. వెరీ గుడ్, అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, కానీ 10 గంటల లోపు తిరిగి ఇంటికి రావాలి అని అంటాడు. ఏంటి 10కా అని చెప్పి టైం చూసి, ఆల్రెడీ 8:30 అయ్యింది, నేను 10 లోపు రాలేకపోవచ్చు, నువ్వు కొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తావా అని చెప్పని అడుగుతాడు. అయితే 10:15 అని చెప్తాడు. నేను 11 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చా అని టీం అంటాడు. అయితే వెళ్ళడం లేదు అని చెప్పి మన అంటాడు. పర్లేదులే, నేను 10:15కే వస్తాను, త్వరగా వస్తానంటూ బాయ్ చెప్పి వెళ్తుంటే మళ్ళీ ఆగమంటాడు. టీం వెనక్కి వెళ్ళి ఏంటి అని అడగగానే నువ్వు ఇంకేదో మర్చిపోయావంటూ లిఫ్ట్ చూపిస్తాడు. అప్పుడు టీం మనకి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పబ్లో న్యూ ఇయర్ ఇంకా కేక్ డ్రింక్ చేస్తూ టీం ఇంకా రాలేదేంటి అని మాట్లాడుకుంటారు. అప్పుడే టీం వచ్చి వెనకాల నుండి కేంగ్ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు టీంని చూసి నవ్వుతూ, ఈ అవుట్ఫిట్ ఏంట్రా, అసలు నువ్వేనా ఇది అని నవ్వుతూ ఉంటారు. అప్పుడు టీం, ఎందుకు ఇది నార్మల్గానే ఉంది కదా అని చెప్పని అంటాడు. అప్పుడు కేంగ్, ఎవరో అంకుల్ వాళ్ళ అల్లుడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అనుకున్నారా, ఇది మన గ్యాంగ్ స్టైల్ కాదురా అంటాడు. నోర్ముయిరా, నేను ఇక్కడికి రావడమే వరం అనుకోవాలి అని టీం చెప్తాడు. అప్పుడు నియా వచ్చి, టీం అలా చూడు, ఆ టేబుల్ వాళ్ళు నిన్నే చూస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు టీం, లేదురా, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు నియా, క్షమించండి, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తాడు. తర్వాత కేంగ్ టీంకి పెగ్ మిక్స్ చేస్తా అని అంటాడు. అప్పుడు టీం, అరే లేదురా, నాకు వాటర్ చాలరా అంటాడు. వాళ్ళు డ్రింక్ తాగుతుంటే టీం వాటర్ తాగుతాడు. కాసేపు ఉంటాడో లేదో పాపం. అరే నియా, టైం ఎంత అయిందిరా అని అడుగుతాడు. అమ్మో టైం అయిపోయిందిరా, నేను వెళ్ళాలిరా అని వెళ్ళిపోతాడు. అప్పుడు అయ్యా వీడు చాలా మారిపోయాడు రా అని చెప్పని వాళ్ళు అనుకుంటారు. తర్వాత టీం రూమ్లోకి మెల్లిగా సౌండ్ చేయకుండా వచ్చి బెడ్ మీద మన్ను ఉన్నాడు అనుకొని చెప్పి బెడ్ మీద దునుకుతాడు. కానీ అక్కడ మన్ను ఉండడు. ఏంటా అని చూసేసరికి ఎదురుగా మన నీడ కనిపిస్తూ ఉంటుంది. మన సెక్సీగా డ్యాన్స్ చేస్తూ టీంని టెంప్ట్ చేస్తూ వచ్చి ఇప్పుడు టైం ఎంత అని అడుగుతాడు. అప్పుడు టీం, నీ ఫ్రెండ్స్ 10:14కి వచ్చేసాడు, 1 నిమిషం ముందే, అండ్ ఇంకా స్మైల్ ఎందుకు పడుకోలేదు అని అడుగుతాడు. అప్పుడు మన టీం స్పెట్స్ తీసుకొని తను పెట్టుకొని, నాకు నిద్ర పట్టలేదు, ప్రిన్స్ లేకుండా ఏదోలా ఉంది అని చెప్తాడు. అయితే ప్రిన్స్ స్మైల్ నిద్రలోకి జారిపోయేలా చేస్తాడు అని అంటాడు. అవసరం లేదు, నేనే చేస్తా అంటూ టీంని బెడ్ మీదకి నెట్టేసి టీం పైకి వెళ్తూ కిస్ చేసుకుంటూ టీం బట్టలన్నీ తీసేస్తాడు. ఇంతటితో వీళ్ళ స్టోరీ ఎండ్ చేస్తారు. నెక్స్ట్ స్టోరీ ట్యూ అండ్ ఏక్ వాళ్ళది. ట్యూ అండ్ ఏక్ ఇద్దరు రింగ్లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ట్యూ ఏక్కి ఒక పంచ్ ఇవ్వగానే ఏక్ వెళ్ళి కింద పడిపోతాడు. నువ్వు మళ్ళీ ఓడిపోయావు, చాలా లూప్ హోల్స్ ఉన్నాయిరా, మళ్ళీ మూడీగా ఉంటే ఫోకస్ ఉండదు అంటూ మళ్ళీ పంచిస్తాడు. అప్పుడు ఏక్, ఓయ్ కోచ్ ట్యూ, నిన్ను బాయ్ ఫ్రెండ్ని, నా కోసం ఓడిపోయినట్టు నటించవచ్చు కదా అని చెప్పని అంటాడు. నువ్వు ప్రతిసారి ఇలా సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు. అప్పుడు ట్యూ, అది వేరే విషయం, మ్యాచ్లో ఓడిపోయినట్టు నటించద్దు, అది మన అపోనెంట్కి అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుంది, నీకు అర్థమైందా, సరేరా అని పిలుస్తాడు. అప్పుడు ఏక్, ఓకే, ఇంకో రౌండా, సరే రండి ట్యూ అంటాడు. ట్యూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఏక్ తల పట్టుకొని, ఓ నాకు తల తిరుగుతుంది, నాకు తల నొప్పిగా ఉంది అని చెప్తాడు. అప్పుడు ట్యూ కంగారు పడుతూ, ఏమైంది, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పి దగ్గరికి వస్తాడు. ఏక్ ఇదే సందనుకొని చెప్పి ట్యూ స్టమక్ మీద పంచిస్తాడు. అప్పుడు ట్యూ నవ్వుతూ, ఏయ్ ఇది తొండాట అని అంటాడు. తర్వాత ట్యూ ఏక్కి మళ్ళీ పంచిస్తాడు. అప్పుడు ఏక్, ఓయ్ నొప్పిగా ఉంది, ప్రాక్టీస్ లేదు ఏం లేదు అంటూ గ్లౌస్ విప్పేస్తూ ఉంటాడు. ఓ దెబ్బ తగిలిందా అంటూ నవ్వుతాడు. అప్పుడు ఏక్ కోపంగా, నీకు ఆల్రెడీ మంచి గ్లౌస్ ఉన్నాయి, ఇంకా నువ్వు కంప్లైంట్ కూడా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ట్యూ నవ్వుతూ, సరే అయితే నువ్వే నావి వేసుకో అని చెప్పని ఇస్తాడు. నువ్వే వెయ్యి అని చెప్పని ఏక్ అంటాడు. ట్యూ నవ్వుతూ ఏక్ చేయికి గ్లౌస్ తొడుగుతాడు. అప్పుడు ఏక్కి అందులో ఏదో తగులుతుంది. ఏంటా అని చూసేసరికి అందులో రింగ్ ఉంటుంది. ఏంటి ఈ ఆటలు క్రేజీ కోచ్ అని అంటాడు. అప్పుడు ట్యూ, నీకు నచ్చిందా అని అడుగుతాడు. మేబీ నచ్చి ఉండొచ్చు అని చెప్పని అంటాడు. ఏంటి ఉండొచ్చా, పోనీ నలిగాను అని అంటాడు. అప్పుడు ఏక్, అయితే ఉండొచ్చు కాదు, నాకు బాగా నచ్చింది, నువ్వు పెడితే ఇంకా బాగా నచ్చుతుంది అని అంటాడు. ట్యూ నవ్వుతూ రింగ్ తీసుకొని ఏక్ వేలికి పెడతాడు.
తర్వాత ఐ లవ్ యూ అని చెప్తాడు. ఏంటి అని ఏక్ అడుగుతాడు. ఐ లవ్ యూ అని చెప్పాను అని చెప్పి ట్యూ అంటాడు. ఏక్ సిగ్గుపడుతూ క్రేజీ కోచ్ అని ట్యూ హార్ట్ మీద కొడతాడు. నొప్పిగా ఉంది అని ట్యూ అంటాడు. ఓసారి కోచ్ ట్యూ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుతూ వాళ్ళకి జరిగిన స్టోరీ గుర్తు చేసుకుంటారు. తర్వాత ఏంటి నీకు కిస్ కావాలా అని అడుగుతాడు. ట్యూ సిగ్గుపడుతూ అందరూ మనల్నే చూస్తున్నారు, మనం మన రూమ్కి వెళ్దాం పదా అంటూ త్వరగా ఏక్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతటితో వీళ్ళ స్టోరీని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ పుత్ అండ్ కేంగ్ వాళ్ళ స్టోరీ. నాకైతే వీళ్ళ స్టోరీ అంటే చాలా చాలా ఇష్టం. పుత్ ఇంకా కేంగ్ ఇద్దరు పిల్లులతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు కేంగ్ మెల్లిగా పుత్ భుజం మీద పడుకుంటాడు. అప్పుడు పుత్, ఏ పాపి ఏంటి అడుక్కుంటున్నావు, ఏం కావాలి, అనుమానంగా నటిస్తున్నావు అని అడుగుతాడు. అదేం లేదు, నీ నుండి ఏదైనా తీసుకునే అంత ధైర్యం ఎక్కడిది అని చెప్తాడు. ఏంటో చెప్పు అని పుత్ అడుగుతాడు. అప్పుడు కేంగ్ క్యూట్గా, పాపి డాడీని బయటికి వెళ్ళాలని అడగొచ్చా అని అంటాడు. ఎవరితో అండ్ ఎక్కడికి అని చెప్పి పుత్ అడుగుతాడు. టీమ్ అండ్ న్యూ ఇయర్ వాళ్ళతో మేము గ్రూప్ చాట్లో మాట్లాడుకున్నాం, ప్లీజ్ నేను మంచిగా బిహేవ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా అని క్యాట్ని పట్టుకొని నువ్వు నన్ను వెళ్ళనిస్తావా అని అంటాడు. అప్పుడు పుత్ నవ్వుతూ, పర్మిషన్ కావాలంటే నాకు ముద్దు ఇవ్వాలి అంటూ చెంపని చూపిస్తాడు. అప్పుడు కేంగ్ నవ్వుతూ క్యాట్తో కిస్ పెట్టిస్తాడు. అప్పుడు పుత్, బేబీ కిస్లను యూజ్ చేసుకోకు అని అంటాడు. అప్పుడు కేంగ్ పుత్కి ముద్దిస్తాడు. తర్వాత అయితే నువ్వు ఒప్పుకున్నావా అని అడుగుతాడు. అవును, నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు. ఏంటి నిజమా అని కేంగ్ అనగానే అవును కానీ అని అంటాడు. సీన్ కట్ చేస్తే పుత్ కేంగ్ చేత ఒక డ్రెస్ వేపిస్తాడు. అప్పుడు కేంగ్ దాని మీద ఉంది చదువుతూ, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను చాలా చాలా జెలస్ కూడా అని ఉంటుంది. అప్పుడు కేంగ్, బేబీ నువ్వు నిజంగానే దీన్ని వేసుకొని వెళ్ళాలంటున్నావా అని అడుగుతాడు. ఒకవేళ నీకు వేసుకోవడం నీకు నచ్చకపోతే ఇప్పేసేయని, కానీ నేను బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వను అంటాడు. అప్పుడు కేంగ్, అది కాదు, నేను వేసుకోను అనట్లేదు, నేను వేసుకుంటాను అంటూ పుత్కి ఎదురుగా కూర్చుంటాడు. నా కాల్స్ లిఫ్ట్ చేయడం మర్చిపోకు, ఒకవేళ నువ్వు లిఫ్ట్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది, నీకు తెలుసు కదా నేనే అక్కడికి వచ్చేస్తాను అంటాడు. సరే నాకు తెలుసు కానీ నాకు కొంచెం మనీ ఇవ్వవా అని అడుగుతాడు. ఇదిగో తీసుకో అని చెప్పి కొట్టి మనీ కావాలంట అని అంటాడు. అప్పుడు కేంగ్ క్యూట్గా దగ్గరకు వచ్చి ప్లీజ్ అని అడుగుతాడు. ఇదిగో 100 రూపీస్ అని ఇస్తాడు. ఏంటి 100 రూపీసా డాడీ, ఇవి అసలు కార్కే సరిపోవని అంటాడు. కార్కే సరిపోవంటే, నువ్వు చెప్పావు కదా నువ్వు వెళ్ళేది జస్ట్ కూర్చొని మాట్లాడుకోవడానికి అని, డ్రింక్ తాగి మనీ కట్టడానికి అయితే ఎందుకు వెళ్ళడం, సో వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు అని అంటాడు. సరే సరే 100 రూపీసే సరిపోతాయిలే అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, చిన్నపిల్లలాగా అల్లరి చేయకు అని చెప్తాడు. సరే బాయ్ బాయ్ అని చెప్పి వెనక్కి వచ్చి ముద్దు పెట్టి వెళ్తాడు. పబ్లో టీమ్ అండ్ న్యూ ఇయర్ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి కేంగ్ వస్తాడు. టీమ్ కేంగ్ షర్ట్ని చూసి, ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్ కోసం కామెంట్ చేసావు కదరా, ఇప్పుడు నువ్వు వేసుకున్నది ఏంట్రా అని అడుగుతాడు. ఒకవేళ నేను దీన్ని వేసుకోకపోతే తను నన్ను ఇక్కడికి పంపనన్నాడు రా అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. అరే ఎందుకురా నవ్వుతారు అని అంటాడు. ఏం లేదురా అనగానే కేంగ్కి కాల్ వస్తుంది. ఇలా తన కోసం మాట్లాడుతున్నానో లేదో తనే కాల్ చేస్తున్నాడని తన కాల్ లిఫ్ట్ చేసి, హలో బేబీ ఏంటి ఇంకా పడుకోలేదా అంటాడు. లేదు ఇంకా నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు. నేను కొంచెం తాగేసి వెంటనే వస్తా అని చెప్తాడు. త్వరగా రా అని చెప్పి పుత్ అంటాడు. అప్పుడు నియా, పీకింగ్ నేను పీపుత్తో మాట్లాడతా ప్లీజ్ అంటాడు. సరే అని కేంగ్ కెమెరా తన వైపుకు తిప్పుతాడు. హలో పీపుత్, నేను కేంగ్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వరీ కాకండి అని చెప్తాడు. సరే ఎంజాయ్ చేయండి అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇదంతా చూస్తూ టీం నవ్వుతూ ఉంటాడు. అరే ఎందుకురా నవ్వుతున్నావని చెప్పనగానే అక్కడికి ఒక పర్సన్ వచ్చి చీర్స్ చెప్పి, మీ షర్ట్ చాలా బాగుంది, క్యూట్గా ఉంది అని చెప్తాడు. ఇంకొక అమ్మాయి కూడా వచ్చి చీర్స్ చెప్పి, మీరు చాలా క్యూట్, మీరు మీ బాయ్ ఫ్రెండ్ షర్ట్ వేసుకున్నారు, ఒకవేళ అదే నేనైతే ప్రేమతో చచ్చిపోయేదాన్ని అని చెప్పి వెళ్ళిపోతుంది. టీం నవ్వుతూ, అరే కేంగ్ నువ్వు ఈ షర్ట్ వేసుకున్నప్పటి నుంచే నిన్ను చాలామంది అప్రోచ్ అవుతున్నారా అంటాడు. అప్పుడు కేంగ్, నా బాయ్ ఫ్రెండ్ పేరు పుత్ర అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. షర్ట్ వెనకాల నా బాయ్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ పుత్ అని రాసి ఉంటుంది. దాన్ని చదివి వాళ్ళిద్దరూ చాలా నవ్వుకుంటారు. రే నవ్వకండ్రా అంటూ కేంగ్ అంటాడు. నీకు మంచిగానే అయ్యింది రా అని అంటాడు. అప్పుడు నియా, పీటీ మనం కూడా వేసుకుందామా అని అడుగుతాడు.
రే వద్దురా అని చెప్పి టీం అంటాడు. అప్పుడు మళ్ళీ కాల్ వస్తుంది. తను మళ్ళీ కాల్ చేస్తున్నాడు రా అని అంటాడు. సీన్ కట్ చేస్తే కేంగ్ మెల్లిగా డోర్ వీసి సౌండ్ కాకుండా వస్తాడు. వచ్చేసరికి పుత్ కిందనే నిద్రపోతూ ఉంటాడు. కేంగ్ మెల్లిగా వచ్చి పుత్ పక్కన కూర్చొని పుత్ని చూస్తూ తన ఫేస్ని టచ్ చేస్తూ, పాపి వచ్చేసాడు, నువ్వు చాలాసేపు వెయిట్ చేసావా డాడీ అంటూ పుత్ని ముద్దు పెట్టుకుంటాడు. పాపి డాడీని ప్రేమిస్తున్నాడు అని చెప్పి పుత్ మొబైల్ తీసుకొని చూసేసరికి వాల్పేపర్లో వాళ్ళిద్దరు పిక్స్ ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి ఫొటోస్ దిగిన విషయం గుర్తు చేసుకొని, నేను నిన్ను ఈ ప్రపంచంలోనే కన్నా అందరికన్నా ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నా అని చెప్పి పుత్ని పట్టుకొని తను కూడా అక్కడే పడుకుంటాడు. ఇంతటితో వీళ్ళ స్టోరీ ఎండ్ చేస్తారు. నెక్స్ట్ పావో అండ్ తర్స్ వాళ్ళ స్టోరీ. పావో లైవ్లో దయ్యాల స్టోరీస్ చెప్తూ ఉంటాడు. పక్కనే పే కూడా ఉంటాడు. ఒక చిన్న అబ్బాయి పరిగెత్తుతూ వచ్చి బేస్మెంట్లో దాక్కుంటాడు. తను దాక్కున్న కాసేపటికి ఒక కాల్ కనిపిస్తుంది. అది తను చూసేసరికి తన కళ్ళను గాలి కప్పేస్తుంది. తర్వాత పెద్ద పెద్ద ఉరుములతో వర్షం కురుస్తుంది. తర్వాత ఆ పాడుబడ్డ ఇంట్లో ఆ అబ్బాయికి ఏం జరిగింది? ఇదంతా సెటపా లేక నిజమైన పాడుబడ్డ ఇంట్లో దయ్యమా? వెల్కమ్ టు హాంటెడ్ డేస్ డ్రోమ్ నైట్స్. ఈరోజు రాత్రికి ఇంతే, గుడ్ బై ఎవ్రీవన్ అని చెప్పి లైవ్ కట్ చేస్తాడు. అయిపోయింది అని అంటాడు. అప్పుడే పే, నువ్వు అలసిపోయావా థర్స్ అని అంటాడు. నువ్వు ఇలా నా పక్కన ఉంటే నేను ఎలా అలసిపోతాను? బై ద వే, నువ్వు అలసిపోయావా లేక నీకు బోర్ కొడుతుందా అని అడుగుతాడు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నేనేం అలసిపోలేదు, నాకు బోర్ కూడా కొట్టట్లేదు, ఇదంతా చాలా ఫన్గా ఉంది, నాకెందుకు బోర్ కొడుతుంది? అలాగే నువ్వు ఫోటోలింగ్ కూడా మానేసావు, నేను చాలా హ్యాపీ అని అంటాడు. అప్పుడు కానీ ఆ ఫోటోలింగ్ వల్ల చాలా మనీ వచ్చేవి తెలుసా అని నవ్వుతాడు. తర్వాత తర్స్ వీడియోకి కామెంట్స్ వస్తాయి. కామెంట్సా, ఏది నన్ను చూడనివ్వు అంటూ చూస్తాడు. మాకు మీ కంటెంట్ బోర్ కొడుతుంది, వేరే వాళ్ళని కూడా చెప్తే వినాలని, వేరే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా అని కామెంట్స్ చేస్తారు. అప్పుడు తర్స్ డల్గా, వీళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను అవుట్ ఆఫ్ కంటెంట్లో ఉన్నానా? నేను ఎక్స్పీరియన్స్ చేసిందంతా నేను ఆల్రెడీ వాళ్ళకు చెప్పాను, అండ్ ఇంకా నాకు తెలీదు ఎవరు ఈ షోకి హోస్ట్ చేస్తారు అని అడుగుతాడు. అప్పుడు పే, నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యాన్స్ని కానీ అడిగితే ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళలో ఎవరైనా నీ షోని హోస్ట్ చేయాలి అని అనుకుంటారు కదా అని చెప్తాడు. అప్పుడు ఫ్యాన్సా కానీ నేను వాళ్ళని హోస్ట్ చేయాలని కోరుకోవట్లేదు. నా ఫ్రెండ్స్ అంటావా, వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకెవరు ఫ్రీగా లేరు అని ఆలోచిస్తూ, బాయ్ ఫ్రెండా అంటే నువ్వు వచ్చి నాతో షో హోస్ట్ చేయని అడుగుతాడు. ఏంటి నేనా? లేదు నేను చేయలేను, నేను క్లియర్గా మాట్లాడలేను అని చెప్తాడు. ఏం పర్లేదు, కేవలం గెస్ట్గా రా, నువ్వు బాగా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్లీజ్ అని అడుగుతాడు. లేదు నేను షో చేస్తే మరి సౌండ్ని ఎవరు చూసుకుంటారు అని అంటాడు. అది ఎవరో ఒకరు చూసుకుంటారులే, నువ్వు నాతో షో చేయి ప్లీజ్ అని అంటాడు. ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ నాకే కనుక హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ప్లీజ్ ప్లీజ్ అంటూ క్యూట్గా అడుగుతాడు. సరే నేను చేస్తాలే అని చెప్పి పే అంటాడు. నిజమా? నువ్వు చాలా మంచివాడివి అంటూ పేని ముద్దు పెట్టుకుంటాడు. సరే నేను నీకోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఇద్దరు వీడియో చేస్తూ ఉంటారు. అప్పుడు తర్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద స్కేరియస్ట్ షో ఆఫ్ ది నైట్ విత్ ద హాంటెడ్ డేస్ అండ్ డ్రోమ్ నైట్స్. నేను మీ తర్స్ని, మిస్టీరియస్ క్లబ్కి చైర్మన్ని. అలాగే ఈరోజు నేను ఒక్కరినే రాలేదు, నాతో పాటుగా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఎవరు కాదు మన పే గారు అని చెప్తాడు. అలాగే మేము ఒక పర్సనల్ స్టోరీని షేర్ చేస్తున్నాం, అది రీసెంట్గానే జరిగింది అని చెప్తాడు. అప్పుడు పే, అవును ఆ స్టోరీ మనిషికి దయ్యానికి మధ్య జరిగింది, నేను అది ఖచ్చితంగా చెప్పలేను, ఇది తలరాతనా లేదా డెస్టినీనా అని చెప్తాడు. ఇప్పుడు తర్స్, మేము మీరంతా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే ఈ స్టోరీ భయంకరంగా ఉంటుంది, అలాగే క్యూట్గా కూడా ఉంటుంది అని చెప్తాడు. అవును, ఈ స్టోరీలో ఒక ఫస్ట్ ఇయర్ బాయ్ ఉంటాడు, తను చాలా క్యూట్గా, సిక్స్ సెన్స్తో అండ్ ప్రేమగా ఉంటాడు, అలాగే కొంచెం భిన్నంగా కూడా ఉంటాడు అని అప్పుడు తర్స్ ఏంటి అన్నట్టుగా చూస్తాడు. దాంతో క్యూట్ టైప్ లేండి అని చెప్తాడు. ఒకరోజు ఆ ఫస్ట్ ఇయర్ బాయ్ ఒక దయ్యాన్ని కలుస్తాడు. ఆ దయ్యం చాలా అందంగా క్యూట్ పర్సనాలిటీతో ఉంటుంది, కానీ ఆ దయ్యానికి ఏది గుర్తుండదు, ఎలా అంటే మతిమరుపుతో ఉన్న దయ్యంలాగా. అందుకే నేను ఆ దయ్యానికి పావో అని పేరు పెట్టాను, అది మా ఎదురింట్లో ఉండే కుక్క పేరు, అదంటే నాకు చాలా ఇష్టం. ఆ పావో దయ్యం
ఆ అబ్బాయితోనే ఉంటూ ఆ అబ్బాయికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. పడుకున్నా లేక మెలకువతో ఉన్నా బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు. దాంతో ఆ అబ్బాయి పావతో లవ్లో పడిపోయాడు. ఎందుకంటే తను చాలా క్యూట్గా ఉండేవాడు. అప్పుడు తనకు పావోకి మధ్య జరిగింది, వాళ్ళు విడిపోయింది అంతా గుర్తు చేసుకొని చెప్తూ ఉంటాడు. తర్వాత డెస్టినీ మమ్మల్ని కలిసేలా చేసింది అని చెప్పని అంటాడు. కానీ అంత తొందరగా తర్స్ని గుర్తుపట్టలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తొందరగా గుర్తు వచ్చేలా చేసింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టాక వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అలాగే వాళ్ళిద్దరు ఈరోజు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇదండి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అండ్ గోస్ట్ స్టోరీ. అలా గడిచింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు మాతో ఉన్నందుకు. అలాగే గుడ్ బై అండ్ గుడ్ నైట్ అని లైవ్ కట్ చేసి అయిపోయింది. మనం ఇవాళ చెప్పిన స్టోరీ హ్యాపీ ఎండింగే కదా అని చెప్పని అంటాడు. అప్పుడు అవును, చాలా చాలా హ్యాపీ ఎండింగ్, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ ఇద్దరు ముద్దు పెట్టేసుకుంటారు. ఇంతటితో వీళ్ళ స్టోరీని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ మాసిక్ అండ్ హియా వాళ్ళ స్టోరీ. సీన్ ఓపెన్ చేయగానే బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు తీర్ కూడా ఉంటాడు. తీర్ బర్త్డే అనుకుంటా. తీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత ముగ్గురు కలిసి క్యాండిల్స్ ఊదుతారు. మాసిక్ హియాని ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడు తీర్ మాసిక్తో కొన్ని అల్లరి పనులు చేపిస్తాడు. తర్వాత మాసిక్ హియా చేయి పట్టుకొని తీర్ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. హియా తీర్ని చూసి మాసిక్ చెయ్యి పట్టుకొని, నేను చెప్పాను కదా తీర్ మీద ఉన్న ఫీలింగ్స్ ఏం మారవు, మారాల్సిన అవసరం లేదు కూడా, నువ్వేం బాధపడకు, నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది అని చెప్తాడు. సరే కానీ మాసిక్ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అని అంటాడు. చాలా థ్యాంక్స్ హియా అని చెప్పి ఫుడ్ తింటాడు. వేడిగా ఉండడంతో మాసిక్ నోరు కాలుతుంది. అప్పుడు హియా ఏమైంది, మాసిక్ ఫుడ్ బాగాలేదా అని అడుగుతాడు. వాటర్ తాగి బాగుంది కానీ అది వేడిగా ఉంది అని చెప్తాడు. అప్పుడు హియా ఇంకా తీర్ ఇద్దరు నవ్వుతారు. మాసిక్ నాలుక బయట పెట్టి బాధపడుతూ ఉంటాడు. హియా మెల్లిగా మాసిక్ దగ్గరగా వెళ్ళి మెల్లిగా గాలుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు తీర్ వాళ్ళిద్దరిని చూసి గొంతు సవరించుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా జరుగుతారు. తర్వాత మాసిక్ తీర్కి ఫుడ్ సర్వ్ చేస్తాడు. అప్పుడు హియా అలుగుతాడు. మాసిక్ తనని చూస్తూ నవ్వుతూ హియాకి కూడా ఫుడ్ సర్వ్ చేస్తాడు. హియా దాన్ని తిని, నువ్వు నా కోసం పెట్టిన ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది అని చెప్తాడు. అప్పుడు మాసిక్, నీకు అంతగా నచ్చితే నేను ఇంకో స్పూన్ కూడా పెడతాను అంటూ పెడతాడు. వాళ్ళిద్దరిని చూస్తూ తీర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత హియా డిషెస్ వాష్ చేస్తూ ఉంటాడు. మాసిక్ వచ్చి బ్యాక్ నుంచి హక్ చేసుకొని, హియా ఇవాళ నువ్వు చాలా అలసిపోయావు కదా, నేను నీకోసం ఇవి వాష్ చేస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. అప్పుడు హియా వెనక్కి తిరిగి మాసిక్ని పట్టుకొని, నేనేం అలసిపోలేదు, నిజానికి ఇది నాకు చాలా నచ్చింది అని చెప్పి మాసిక్ని మెల్లిగా టేబుల్ మీదకి తీసుకెళ్తాడు. మాసిక్ని ప్రేమగా చూస్తూ, మాసిక్ నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అప్పుడు ఏంటి అని చెప్పి మాసిక్ అడుగుతాడు. అప్పుడు హియా ఆలోచిస్తూ, మనం థర్డ్ బేస్కి వెళ్దామని చెప్పని అంటాడు. అప్పుడు మాసిక్ హియానే చూస్తూ, నీకేమైనా పిచ్చా, మా తీర్ మనల్ని చూస్తూ ఉండొచ్చేమో అని చెప్తాడు. అప్పుడు హియా, తీర్కి తెలీదు, చూడు తీర్ చాలా హ్యాపీగా స్వర్గంలో తన బర్త్డేని ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు మాసిక్, పో హియా, నువ్వంతా నాన్సెన్స్ మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు హియా నవ్వుతూ మాసిక్కి దగ్గరగా వస్తాడు. అప్పుడు మాసిక్కి హియాకి ముద్దు పెట్టిస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ తీర్ హ్యాపీగా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంతటితో వీళ్ళ స్టోరీని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ శాట్ అండ్ చోక్ వల్ల స్టోరీ. ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటారు. అప్పుడే చోక్ శాట్తో, శాట్ నువ్వు నా కోసం చాలాసేపు వెయిట్ చేసావా అని అడుగుతాడు. ఎక్కువసేపు ఏం కాదులే అని చెప్పి చోక్ని ఆ ప్లేస్లో చూస్తాడు. అప్పుడు చోక్ చేత్తో మూసుకొని, ఏం చూస్తున్నావు, నాకు సిగ్గేస్తుంది అని అంటాడు. అప్పుడు శాట్, మన ఇద్దరం లవర్స్, నేను నిన్ను మొత్తం చూసేసానులే కానీ లోపలికి రా అంటాడు. అప్పుడు చోక్ నవ్వుతూ స్విమ్మింగ్ పూల్లోకి దిగి, కొంచెం మెల్లిగా మాట్లాడతావా, అందరికీ వినిపిస్తుంది అని అంటాడు. వాళ్ళనంతా విననివ్వు అంటూ చోక్ని చూసి, నువ్వు స్విమ్మింగ్ షాట్లో చాలా మెచ్యూర్గా కనిపిస్తున్నావని అంటాడు. ఎందుకు, ఇది డాడీ షాటా అని అంటాడు. కాదు, ఇది చూడడానికి అని చెప్పేలోపే శాట్ నోరు మూసి, ఆపు వంకర బుద్ధోడా, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు అని అంటాడు.
అప్పుడు శాట్ చెయ్యి తీసేసి చోక్ని ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు చోక్ శాట్ ఏం చేస్తున్నావు అని అంటాడు. మరి లేకుంటే నీకు కూడా నన్ను ముద్దు పెట్టుకోవాలని ఉందా అని అడుగుతాడు. లేదు నీ పిచ్చి, నేను వెళ్ళి స్విమ్మింగ్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు చోక్ నా కోసం ఆగు అంటూ సడన్గా అందులో మునిగిపోతున్నట్టు ఉంటాడు. చోక్ భయపడి శాట్ని పిలుస్తూ శాట్ దగ్గరికి వచ్చి శాట్ని బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టి శాట్ శాట్ అంటూ లేపుతూ శ్వాస తీసుకుంటున్నాడా లేదా అని చెప్పి చూస్తాడు. అప్పుడు శాట్ లేచి చోక్కి ముద్దు పెడతాడు. అప్పుడు చోక్ కోపంగా ఏమైంది నీకు, ఇలా ఇంకొకసారి ఎప్పుడు చెయ్యకు, నీకు తెలుసా నేను ఎంత భయపడ్డాను అని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు శాట్ చోక్ నీకు కోపం వచ్చిందా, నన్ను క్షమించు, నేను జస్ట్ నీతో ఆడుకుందాం అనుకున్నా అని అంటాడు. అప్పుడు చోక్ కోపంగా ఇంటికి వెళ్దాం పదా, నేను వెళ్ళాలి అని అంటూ లేస్తాడు. అప్పుడు శాట్ ఏడుస్తూ చోక్ ఆగు ఆగు అంటూ టవల్ కట్టుకొని వెళ్ళిపోతుంటే ఆపి చోక్ని వెనుక నుంచి వెళ్ళి పట్టుకొని చోక్ నేను నిన్ను కేవలం ముద్దు పెట్టుకోవాలని అనుకున్నా, కానీ నువ్వు నన్ను చేయనివ్వలేదు, అందుకే అని అనగానే చోక్ వెనక్కి తిరిగి కోపంగా అందుకే ఇదంతా ప్లాన్ చేసావా, నీకు తెలుసా నువ్వు చేసింది ఎంత తప్పో అంటూ తిడతాడు. శాట్ ఏడ్చేది చూసి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుద్ది అని చెప్పని అంటాడు. అప్పుడు శాట్ డల్గా అయితే శిక్ష ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు చోక్ శాట్ని దగ్గరికి లాక్కుంటాడు. శాట్ భయపడి చోక్ ఏం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు చోక్ నువ్వు నన్ను ఏం చేయాలని కోరుకున్నావో అదే అని చెప్తాడు అని దగ్గరికి లాక్కొని శాట్ని ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత శాట్ కూడా చోక్కి కిస్ ఇస్తాడు. ఇంతటితో వీళ్ళ స్టోరీని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ట్యూ అండ్ ఏక్ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ట్యూ ఈ వెధవలు ఇంకా రావట్లేదు అని అంటాడు. అప్పుడు ఏక్ ఇంకా టైం కాలేదు కదా, ఎందుకంత తొందర పడుతున్నావు, ఈరోజు మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం, నువ్వు చిల్గా ఉండు, ఫ్రెండ్స్ వస్తారులే అని అంటాడు. సరే నాకు అర్థమైందిలే అని అంటాడు. నీకు ఇక్కడ వేడిగా ఉంది అని ఏక్ అడిగేలోపే మాసుక్ అండ్ హియా చోక్ అండ్ శాట్ వస్తారు. ట్యూ మేము వచ్చేసామని చెప్పని అంటాడు. అప్పుడు ట్యూ మాసుక్ ఏంటి ఈ మధ్య నువ్వు చాలా మెరిసిపోతున్నావు, ఏంటో సంగతి అని చెప్పని అడుగుతాడు. అప్పుడే అక్కడికి పుత్ అండ్ కింగ్, తర్స్ ఇంకా పావో, మన్నింకా టీం అందరూ వస్తారు. అప్పుడు ట్యూ వాళ్ళతో మీ 6 లేటుగా వచ్చారు, ఈ ట్రిప్ అయిపోయేంత వరకు బానిసిందేగా బిల్డప్ బాబాయ్ అని. అప్పుడు సన్ అరే మీరంతా ఏం మాట్లాడుకుంటున్నారా అని అంటాడు. అప్పుడు పొత్ బ్రో ఈ ట్రిప్లో నువ్వేరా బానిస అని చెప్తాడు. లేదురా లేదు అంటూ ఉంటాడు. అప్పుడు పొత్ ఎప్పుడు నేనే బానిస అయ్యేవాడిని, ఈసారి నువ్వు అయ్యావురా అని చెప్తారు. అప్పుడు అందరూ బ్యాగ్స్ అన్నీ సన్కి ఇచ్చేసి వెళ్తారు. నియా కూడా జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. ఏంటి మళ్ళీనా అని బ్యాగ్స్ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో బస్లో అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫుడ్ తినిపించుకుంటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. మాసుక్తో పాటు తిరిగి కూడా వస్తాడు. రిసార్ట్కి వచ్చాక వావ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటారు. అప్పుడు నియా అందరికీ నేను రూమ్స్ బుక్ చేశాను, ఇక్కడ ఏం ప్రాబ్లం లేకపోతే మనం రూమ్ లోపలికి వెళ్దామని చెప్తాడు. అప్పుడు ట్యూ సరే అయితే ఈవినింగ్ కలుద్దాం, మీరు ఏది కావాలనుకుంటే అది చెయ్యండి, కానీ ఈవినింగ్ కొంచెం ఓపిక ఉంచుకోండి అని చెప్తాడు. అప్పుడు అందరూ నవ్వి ఎవరి రూమ్కి వాళ్ళు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతారు. అందరినీ చూసి సన్ కూడా నియా మనం కూడా వెళ్దాం కదా అని అంటాడు. అప్పుడు పోత్ అరే సన్ నువ్వు ఒకటి మర్చిపోయావురా అంటాడు. ఏంట్రా అది అని అంటాడు. అదే రా నువ్వు ఈ ట్రిప్కి బానిసవని అని అంటూ బ్యాగ్ తీసి సన్కిచ్చి వెళ్దాం పదా పాపి అని చెప్పి కేక్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు నియా త్వరగా కానివ్వండి టీచర్ సార్ నేను రూమ్లో వెయిట్ చేస్తా అంటూ వెళ్ళిపోతాడు. లాస్ట్లో తిర్ నవ్వుతూ వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో మన్ లైవ్ ఓపెన్ చేసి హలో ఎవ్రీవన్ నేను మీ మన్ని, నేను కావో యావైకి వచ్చాను నా ఫ్రెండ్ అండ్ బ్రోస్తో, అలాగే ప్రిన్స్ కూడా వచ్చాడు అని టీం, నేను ఇప్పుడే వస్తాను అంటూ తర్స్ దగ్గరికి వెళ్ళి వీడు నా ఫ్రెండ్ తర్స్ అండ్ ఎవరు నువ్వు అని పరిచయం చేసుకొని పేతో అంటాడు. అప్పుడు హలో నేను పేని అని చెప్తాడు. తను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి తర్స్ అంటాడు. మీరు మమ్మల్ని హాంటింగ్ డేస్ అండ్ డ్రోమ్ నైట్స్ ప్రోగ్రాంలో ఫాలో అవ్వచ్చు అని చెప్తాడు. అప్పుడు ఓ మై గాడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తానంటూ మాసుక్ దగ్గరికి వెళ్ళి హలో మాసుక్ ఎవరు నీతో ఉంది అని అడుగుతాడు. అప్పుడు జియా హలో నా పేరు జియా అని చెప్తాడు. అప్పుడు తను చాలా అందంగా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు మాసుక్ ఏంట్రా అంటున్నావని అంటాడు.
నిన్నిలా నవ్వుతూ చూడడం బాగుంది, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటూ మన లవర్స్ని డిస్టర్బ్ చేయొద్దు అంటూ బాయ్ చెప్పి పుత్ అండ్ కేంగ్ దగ్గరికి వచ్చి, పుత్ బ్రో అండ్ కేంగ్ బ్రో ఎక్కడ చూసినా లవ్ బర్డ్స్ లాగానే ఉంటున్నారు, హాస్టల్లో యూనివర్సిటీలో ఇప్పుడు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారా అని అంటాడు. అప్పుడు పుత్, మమ్మల్ని వదిలేరా, మేము ఇప్పుడే కలిసామని అంటాడు. కానీ చూడడానికి కొత్తగా కలిసినట్టు ఏం లేదే అని మన అంటాడు. ఏ పోరా, మమ్మల్ని వదిలేరా అని అంటాడు. సరే సరే డిస్టర్బ్ చేయొద్దు అని బాయ్ చెప్పి 2 అండ్ 8 దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. గుడ్ మార్నింగ్ మన్ అని 2 అనగానే పీచు ఈ పర్సన్ ఎవరు అని అడుగుతాడు. ఆ వైఫ్ అని చెప్తాడు. ఏంటి బ్రదర్, నువ్వు తన వైఫ్ అని అడుగుతాడు. అప్పుడు ఎవరు నీ వైఫ్ ట్యూ, నేను ఇప్పుడే కదా నీకు అది చేశాను అని అంటాడు. అప్పుడు ట్యూ వెంటనే నోరు మూస్తాడు. అప్పుడు మన సిగ్గుపడుతూ చెప్పకపోవడమే మంచిదని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత న్యూ టీచర్ సన్, మీరు చాలా అలసిపోయారా అని అడుగుతాడు. నువ్వు దగ్గర ఉంటే నేను ఎలా అలసిపోతాను అని అంటాడు. అప్పుడు వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు, నేను బార్బిక్యూ తీసుకొని వెళ్ళిపోతా అంటూ తీసుకుంటాడు. అప్పుడు సన్, ఏం చేస్తున్నావురా అని అంటాడు. ఇది మా టీం కోసం, నువ్వైతే ఇవ్వవా అని అంటాడు. అప్పుడు సన్ నియాకి కిస్ ఇస్తాడు. అప్పుడు వావ్ సో క్యూట్, ముద్దు కూడానా, నేను కూడా వదిలిపెట్టాను, నేను వెళ్ళి నా బేబీని వెతుక్కుంటా అంటూ శాట్ అండ్ చోక్ దగ్గరికి వచ్చి, డ్రమ్స్ కొట్టడానికి మనం ఈ ఫోజ్లో నిల్చోవాలా అని అంటాడు. అప్పుడు చోక్, నువ్వు తప్పుగా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఏం తప్పు, డ్రమ్స్ అలేక ఇంకా అనగానే శాట్, చాలు ఆపురా అని అంటాడు. సరే కానీ ఎవరు తను అని అడుగుతాడు. తను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడు. బాయ్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండ్ అంటే లవరా అని అంటాడు. పోరా మన్ అంటూ శాట్ అనగానే నవ్వుతూ టీం దగ్గరికి వచ్చి, నేను వచ్చేసాను ప్రిన్స్, నీకోసం బార్బిక్యూ కూడా తెచ్చాను, తిందాం పదా అని అంటాడు. సరే వాళ్ళని కూడా రమ్మను, అందరూ తినడానికి రమ్మని అని చెప్పి అందరినీ పిలుచుకొని వెళ్తారు. తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు నియా ఇది మన ప్రేమ కోసం అంటూ గ్లాస్ చూపిస్తాడు. అందరూ చీర్స్ చెప్పి తాగేస్తారు. అప్పుడు సన్, గైస్ మీరంతా నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పారా అని అడుగుతాడు. అప్పుడు అందరూ థ్యాంక్స్ చెప్తారు. ఓకే ఓకే ఏం పర్లేదు అని చెప్పి నియా అంటాడు. తర్వాత అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్కి వాళ్ళు తినిపిస్తూ ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళందరినీ అలా చూస్తుంటే సంతోషంతో నా కడుపు కూడా నిండిపోయింది. తర్వాత అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా ఏమున్నారు అందరూ. అప్పుడు సన్, ఫైనల్గా ఈ సెమిస్టర్లో మనకు బాయ్ ఫ్రెండ్స్ దొరికేశారు అంటూ అరుస్తాడు. అందరూ అవునరా అంటూ వాళ్ళు కూడా అరుస్తారు. అలాగే మన బేబీస్ కూడా చాలా క్యూట్ కూడా, కానీ మన నెక్స్ట్ సెమిస్టర్లో కొత్త వాళ్ళని చూసుకుందామని అంటాడు. అప్పుడు అందరూ కూడా అవును అని అంటారు. అప్పుడు వాళ్ళందరి బాయ్ ఫ్రెండ్స్ కోపంగా చూస్తారు. అరే మేము సన్ని ఫాలో అయ్యాం అంతే అని అంటాడు. అరే ఏంట్రా, నేను నా బాయ్ ఫ్రెండ్ని చాలా ప్రేమిస్తున్నానని చెప్పాను అని అంటాడు. తర్వాత గైస్ మీకు ఒక విషయం చెప్పాలి అంటూ, నేను నిజంగా ఫేట్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను సన్లా పుట్టేలా చేసింది, అలాగే నీయని మీట్ అయ్యేలా చేసింది, అలాగే మిమ్మల్ని కూడా. మనం చాలా కష్టాలని దాటుకొని ఇక్కడి దాకా వచ్చాం. సో మీరంతా నాతోని ప్రామిస్ చేస్తారా, ఏంటంటే మనం ఒకరిని ఒకరం విడిచిపెట్టద్దు అని ప్రామిస్ చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు అందరు కూడా ప్రామిస్ చేస్తారు. అప్పుడు సన్, ప్రామిస్ మీ నియా అంటాడు. అప్పుడు అన్నిటి కూడా సీరియస్గా ఉండవారా అంటూ తిడతారు. తర్వాత నియా, నేను టీం అలాగే కేంగ్కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరైతే నాకు అవసరం ఉన్నప్పుడల్లా సలహాలు ఇచ్చేవారో, అలాగే టీచర్ సన్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కేవలం మనీ ఒకటే కాకుండా ప్రేమ కూడా ఉంటుంది అని తెలిసేలా చేసినందుకు, నా కోసం క్యూట్ లవర్గా అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ సన్ని ముద్దు పెట్టుకుంటాడు. ఇంకా అందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రో అని అడుగుతాడు. అప్పుడు ట్యూ తొందరపడుతూ ఉంటాడు. అప్పుడు ఆగు తొందరపడకు అని చెప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే బాక్సర్ అవ్వాలి అని అనుకున్నందుకు, అదే నన్ను ట్యూని కలిసేలా చేసింది, అలాగే నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ట్యూ, నువ్వు నాకు అడ్డంకిగా వచ్చినందుకు, అదే నాకు తెలిసేలా చేసింది, అడ్డంకులే ప్రేమగా మారుతాయి అని చెప్తాడు. తర్వాత ట్యూ, నేను కూడా నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నన్ను నేను వేరే వాళ్ళ కోసం మార్చుకున్నందుకు నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ప్రతిసారి విన్ కావాల్సిన అవసరం లేదు అని నాకు నేర్పించినందుకు అని చెప్తాడు. తర్వాత
నువ్వేం చెప్తావురా అని అంటాడు. అప్పుడు థ్యాంక్ యూ కేక్, నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో తెలిసేలా చేసినందుకు థ్యాంక్ యూ పాపి అని చెప్తాడు. అలాగే నువ్వు అందరికీ ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు కేక్ నేనా అంటూ ఏడుస్తూ పాపి డాడీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను చూస్ చేసుకున్నందుకు, అలాగే మనకి థ్యాంక్స్ చెప్పాలి పుత్ కోసం సలహాలు ఇచ్చినందుకు, దానివల్లే నేను నన్ను పుత్కి నచ్చేలా మార్చుకోగలిగాను. అలాగే టీమ్ అండ్ న్యూ ఇయర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎవరు నాతో లేని రోజున ఎప్పుడు నాతోనే ఉన్నందుకు అని చెప్తాడు. తర్వాత టీమ్ నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి, స్పెషల్గా కేంగ్ అండ్ న్యూయాకి ఎవరైతే ఎప్పుడు నా పక్కనే ఉన్నారో వాళ్ళు, అలాగే మనకి థ్యాంక్స్ చెప్పాలి నా హ్యాపీనెస్ అయ్యి నా లైఫ్ని బెటర్ చేసినందుకు, నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు నేను కూడా పీ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలి, నేను నమ్మిన లవ్ని నిజమని తెలిసేలా చేసినందుకు, అలాగే నా లైఫ్లోకి హ్యాపీనెస్ని తెచ్చినందుకు. నేను ఎప్పుడూ ఇలాంటి హ్యాపీనెస్ని పొందలేదు. అలాగే అందరి అన్నయ్యలకి అండ్ నా ఫ్రెండ్స్కి కూడా, స్పెషల్గా తర్స్ అండ్ పీపుత్కి ఇన్ని రోజులు నాతో ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడైతే నేను సాడ్గా ఉన్నానో లేక మనం అందరం కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు మీరు నాతోనే ఉన్నారు, మీరందరూ ఇలాంటి సంతోషంతోనే ఉండాలని కోరుకుంటున్నా, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అని చెప్తాడు. తర్వాత పేని చెప్పు అని అడుగుతాడు. అరే ఏంట్రా నన్ను స్కిప్ చేసావా అంటే తర్స్ నవ్వుతాడు. అప్పుడు అన్నింటికి తర్స్కి చాలా చాలా థ్యాంక్స్, ఒకవేళ ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే ఇప్పుడు నేను చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండేవాడిని అని చెప్తాడు. అప్పుడు తర్స్ నువ్విప్పుడు నాకు తెలిసిన పావులాగా మాట్లాడుతున్నావు, కానీ నిన్ను ఇంకా ఆగలేను అంటూ పైకి చూస్తూ ప్రామిస్ని నెరవేర్చుకున్నందుకు థ్యాంక్స్ పావు, అలాగే థ్యాంక్ యూ పీపుత్ అండ్ మన్ ఎవరైతే ఎప్పుడు నా పక్కనే ఉన్నందుకు, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థ్యాంక్ యూ పే నా క్యూట్ బాయ్ ఫ్రెండ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. తర్వాత నేను మాసుకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను, నాకు మంచి కోడ్ బ్రదర్ అయినందుకు, అలాగే నా ఫ్రెండ్గా ఉన్నందుకు థ్యాంక్ యూ, మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ చోక్ నాతో కలిసి పెరిగినందుకు, నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ, నా ఫ్రెండ్ అయి నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ, నన్ను లవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడు చోక్ నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చాట్, ఈ ఫ్యాట్ కిడ్కి లవ్ అంటే ఏంటో నేర్పించినందుకు, అలాగే అందరికీ థ్యాంక్ యూ, స్పెషల్గా మాసుకి ఎవరైతే ఎప్పుడూ ఉన్నారో బెస్ట్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్గా ఉన్నందుకు థ్యాంక్ యూ శాట్ అని చెప్తాడు. అప్పుడు అందరూ సో స్వీట్ అనుకుంటారు. నేను నీ కోసం ఏదైనా చేస్తాను అండ్ ప్రతిదీ కూడా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు శాట్ ఇది చాలు అని చెప్పని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మీరే హియర్ జియా అని అంటాడు. అప్పుడు మాసక్ అందరినీ చూస్తూ నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను, ఇప్పుడు అండ్ రోజు నా పక్కన ఉన్నందుకు, స్పెషల్గా శాట్ నీకు థ్యాంక్ యూ, ఎప్పుడు నా కోసం బాధపడుతూ నా పక్కనే ఉన్నందుకు. నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్న శాట్ అక్కడికి వచ్చి నాతో మాట్లాడేవాడు, అలాగే నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి, అన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అయినందుకు, అన్నీ వదిలేసి హ్యాపీగా బ్రతికేలా మారినందుకు, ఎలాగైతే తీర్ అడిగినట్టుగా థ్యాంక్ యూ తీర్ ఎప్పుడు నాతోనే ఉన్నందుకు థ్యాంక్స్, తను ఎక్కడున్నా నువ్వు నాతోనే ఉంటావని తెలుసు, నన్ను చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ తీర్, అది కొంతకాలమే అయినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ హియా, ఒక లవర్గా అండ్ ఫ్రెండ్లా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు హియా మాసుక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, స్పెషల్గా శాట్ ఎప్పుడు మాసుక్తో మాట్లాడించినందుకు, అలాగే థ్యాంక్ యూ మాసుక్ నీ మనసు తలుపులు తెరిచి నన్ను అందులోకి రానిచ్చినందుకు. అప్పటికి తిర్ అందులో ఉన్నా కూడా నాకు తెలిసి తిర్ చాలా థ్యాంక్స్ తిర్, మాసుక్ని లవ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు, అలాగే ఫైర్ నుండి నా అల్లుడిని కాపాడినందుకు, తిర్ చాలా మంచి పర్సన్, అలాగే ధైర్యం కలవాడు, థ్యాంక్ యూ తిర్ అని చెప్తాడు. హియా కూడా థ్యాంక్ యూ తిర్ అని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిర్కి థ్యాంక్స్ చెప్తారు. అప్పుడు పైన కూర్చున్న తిర్ని చూపిస్తారు. అప్పుడు తిర్ హియా మాసుక్ని చూసుకున్నందుకు థ్యాంక్స్, అలాగే తనను యాక్సెప్ట్ చేసినందుకు, తనతో ఉన్నందుకు, తనను వదిలిపెట్టకుండా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్, మాసుక్ని జాగ్రత్తగా చూసుకో, అలాగే నేను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, మాసుక్ని హ్యాపీగా బ్రతికేలా హెల్ప్ చేసినందుకు, తను ఓపెన్ అప్ అయ్యి కొత్త లవ్ని వెతికేలా చేసినందుకు. మాసుక్ నేను నీకు నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా,
నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నందుకు, అలాగే నన్ను లవ్ చేసినందుకు ఐ లవ్ యూ మాసుక్ అని చెప్తాడు. తర్వాత పుత్ సాంగ్ పాడతాడు. తర్వాత తనతో పాటు అందరూ కూడా సాంగ్ పాడతారు. అంతే, హ్యాపీగా సిరీస్ని ఎండ్ చేస్తారు. మొత్తానికైతే ఒక సిరీస్ని కంప్లీట్ చేసాం. మీకు ఈ సిరీస్లో ఏ కపుల్ స్టోరీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా చాలా 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 థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు. కొత్త సిరీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.